అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రామాయణ మహాభారత భాగవతాల గురించి వింటూ ఉంటాము. చాలామంది పెద్దలు ఉన్నారు మనకి. మీరు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే భాగవతం ఒక సిరీస్ కింద చేద్దామని నాకు అనిపించిందండి. భాగవతంలో అసలు తెలుసుకోవాల్సిన విషయాలు, ఒక వ్యక్తికి కావాల్సిన లక్షణాలు, కర్తవ్యం, విధులు, విధానాలు అన్నీ ఉన్నాయి. దాన్ని మనం ఏమైనా ఒక సిరీస్ కింద తీసుకెళ్ళగలుగుతామా? తీసుకెళ్ళచ్చు. అంటే ఎట్లా భారతం రామాయణం చేసుకుంటాము సిరీస్గా, అలాగే భాగవతాన్ని కూడా చేసుకోవచ్చు. రామాయణ భారతాలేమో ఇప్పుడు రామాయణంలో రాముల వారి గాథ, రాముని అయనము ప్రయాణం, ఆయన ఎట్లా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, ఎట్లా భార్యను రక్షించుకున్నాడు, ఏ రకంగా ధర్మ సంస్థాపన చేశాడు, అవతార పరిసమాప్తి, ఎలాగ అవతారం తీసుకున్నాడు, అవతారం తాలూకు ప్రయోజనం ఏమిటి, అవన్నీ చేసి చివరికి పరిసమాప్తిని కూడా మనకి రామాయణంలో కనపడుతుంది. ఒక్క రాముడే ప్రధాన కథానాయకుడు. రాముడి పూర్వ ఉత్తర గాథలు కొంచెం మనకి కనిపిస్తాయి. మధ్యలో మనకి వాలిని పరిచయం చేస్తారు, ఆంజనేయ స్వామిని పరిచయం చేస్తారు, సుగ్రీవుడిని పరిచయం చేస్తారు, వాళ్ళతో ఒక గాథ. ఈ ముందు అంతవరకు వెళ్ళే వరకు అంతా రాముడి కథగానే కనపడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో జటాయువు కనిపిస్తాడు, తర్వాత సంపాతిది ఒక పాత్ర కనపడుతుంది, ఈ రావణాసురుడు, అతని కుటుంబము, అతని వ్యవహారం. కానీ మొత్తం అందులో నాయకమణి రాముడే. మహాభారతం తీసుకుంటే మహాభారతానికి మనకి ప్రధానమైన ఘట్టాలు కురుపాండవులు, వాళ్ళిద్దరు కౌరవులు పాండవులు కొట్టుకోవటం, చివరికి రాజ్యాధికారం చేజెక్కించుకోవటం. అవును. దీంట్లో భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఏం ప్రయత్నం చేశాడు ఏమిటి అవి చూపిస్తారు. పూర్వగాథలు ఎన్ని కథలుంటాయో, ఆది పర్వం నిండా కథలు. ప్రతి పర్వంలోనూ ఈ పాండవుల చుట్టూతా రకరకాల గాథలు అల్లుకుని ఆ కాలపు అనేక రకాల రాజ్యాల గాథలన్నీ మనకి కనిపిస్తాయి. అటు రామాయణంలో కానీ ఇటు భారతంలో కానీ భక్తి ఒక అండర్ కరెంట్గా కనపడుతుంది. రామాయణపు మొదటి దాంట్లో, మొదటి బాలకాండలో విశ్వామిత్రుడు కనిపిస్తాడు. ఆయన గట్టివాడుగా, కానీ ఆయనది భక్తిగా చూపిస్తున్నట్టు మనకు కనిపించదు. అవును. రాజుకి ప్రజలకి ఉన్న స్నేహము ఆపేక్ష, తండ్రి పిల్లల మధ్యలో ఉండే స్నేహము ఆపేక్షలు, తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే మానవ సంబంధాల్లోవే కనిపిస్తాయి. కానీ ఇందులో భక్తి భావాలు తీవ్రంగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ పెద్దగా కనిపించదు. హనుమ పాత్ర ప్రవేశించాకే మనము ఆయనలో భక్తి యొక్క తీవ్రత, తాదాత్మ్యత చూస్తాం. ఓకే. మిగిలినంతా రాముల వారి కథే. మహాభారతంలో అక్కడక్కడ భక్తి పరులుగా ఉన్నవాళ్ళు మనకి కొంతమంది కనపడతారు. విదురుడు, తర్వాత ఈ మన కృష్ణగాథల్లో కొంతమంది కృష్ణుణ్ణి అనుసరించినట్టుగాను ఇది కనిపిస్తుంది. చివరికి మనకి భీష్ముడు తీవ్ర భక్తితో భగవంతుని పట్ల ఆయన ఎలాంటి భక్తితో ఉన్నాడు, ఆయన ఎట్లా భగవంతుని గౌరవించాడో చూస్తే మన విష్ణు సహస్రనామం కూడా అక్కడి నుంచి పుట్టిందే కదా. కృష్ణుడు శ్రీకృష్ణుని పట్ల ధృతరాష్ట్రుడికి భక్తి ఉన్నట్టు, విదురుడికి భక్తి ఉన్నట్టు, అక్రూరుడికి భక్తి ఉన్నట్టు ఇట్లా కనిపిస్తుంది. సందర్భానుసారమే కానీ భక్తే ఫుల్ కరెంట్ కాదు, అండర్ కరెంట్, అండర్ టోన్ లోపల ఉంది కొద్దిగా. కానీ భాగవతంలో అట్లా కాదు, నవవిధ భక్తి మార్గాల్ని చూపిస్తారు. భాగవంతము అంటేనే భగవంతునికి సంబంధించినది అని అర్థం, పూర్తిగా భగవంతుడికి సంబంధించింది. రామాయణాన్ని సీతాయాహ చరితం మహత్ అంటారు, సీతా చరిత. భారతాన్ని జయకావ్యం అంటారు. భాగవతము భాగవతమే పూర్తిగా, అంటే భగవత్ సంబంధమైన వ్యవహారమే కనపడుతుంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలన్నిటినీ మళ్ళీ క్రోడీకరించి ఎట్లా భగవంతుడు భూమి మీద ఏ ఏ స్వరూపాలతో ఏ ఏ కాలాల్లో ఎవరెవరి కోసం, ఏ రకమైన భక్తుల కోసం ఎట్లాంటి స్వరూపాలని తీసుకున్నాడు. 21 అవతారాలు తీసుకున్నాడు విష్ణువు. అవును. మనకి దశావతారాలు తెలుసు. ఈ 21లో మిగిలిన 11టిని మనకి వేగ్గా తెలుసు. అవును. ఎలాగా ధన్వంతరి స్వరూపం మనకు తెలుసు, పూజ చేసుకుంటాం ఎప్పుడు, ధన్వంతరాస్ అప్పుడు. తర్వాత మోహిని అవతారం, అది కూడా మనకు తెలుసు. కపిల మహర్షి, అది కూడా మనకు తెలుసు. సగరుడు కుమారులు సముద్రాన్ని తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు కపిల మహర్షి కనపడ్డాడని. ఇట్లా కొన్ని అవతారాలని మనం వింటాం, కానీ అవి ప్రత్యేకంగా భగవంతుడే ఆ రకంగా జన్మించాడని మనం అర్థం చేసుకోం. మనకు దశావతారాలే తెలుసు. అందులో ప్రఖ్యాతంగా రాముడు, కృష్ణుడు.
వాళ్ళ ఆరాధ్య దైవాలుగా ఉన్నారు. ఎందుకంటే పూర్తి మానవ స్వరూపాలతోటి మర్యాద పురుషోత్తముడుగా రాముడు, తర్వాత లీలా విలాస కృష్ణుడుగా ఈయన భగవంతుడు. ఆయన ఏం చేశాడు, ఎన్ని రకాలో చేశాడు కదా. లీలా మానుష విగ్రహుడు, అటు మానవుడుగాను చేరించాడు, భగవంతుడుగాను కొంత చూపించాడు. అందుకని వీళ్ళిద్దరూ ప్రఖ్యాతంగా తెలుసు. ఈ ప్రఖ్యాత గాథలని ఆటే ప్రఖ్యాతిగా లేని చాలా గాథల్ని కలిపి భాగవతాన్ని తీసుకొచ్చారు. భగవంతుణ్ణి చేరటమే అల్టిమేట్ గోల్ మానవ జన్మకి. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది, మరణించిన ప్రతి ప్రాణి మళ్ళీ పుడుతుంది. అవునండి. ఈ మళ్ళీ పుట్టకుండా, ఈ జనన మరణ చక్రం సైకిల్ తిరక్కండా ఎక్కడి నుంచి పుట్టామో, ఎవరి వల్ల పుట్టామో అతనినే చేరటమే మోక్షం. ఈ మోక్షానికి ప్రతి మానవుడు ప్రయత్నం చేస్తాడు. ఏ స్టేజ్లో వాళ్ళకి ముముక్షువులుగా, అంటే మోక్ష సాధన కోసం ప్రయత్నించాలి అనేది వస్తుంది అనేది తెలీదు. 100 జన్మలు ఎత్తిన తర్వాత రావచ్చు, వస్తుంది కాదు, రావచ్చు. ఈ భక్తి నవమిధ మార్గాలు ఉన్నాయి కదా, వీట్లల్లో ఏ మార్గాన్నైనా ఎవరైనా ఎప్పుడైనా పట్టుకోగలిగితే, ఆ పట్టు బలమైన పట్టుగా మారితే అప్పుడు మోక్ష సాధనకి వెళ్తాం. మనకి 2 న్యాయాలు చెప్తారు, మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయము అని. మర్కట కిశోరము అంటే కోతి దాని పిల్ల, మర్కటం అంటే కోతి, కిశోరం అంటే కోతి పిల్ల. ఈ మర్కట కిశోరం కోతి పిల్ల పుట్టంగానే తల్లిని ఇట్లా కరిచి పట్టుకుంటుంది. ఆ తల్లి ఎగురుతుంది, దూకుతుంది, ఆ చెట్టు ఎక్కుతుంది, ఈ చెట్టు ఎక్కుతుంది, ఎంతంత పరుగులు పెట్టినా పిల్లని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకుని ఉంటుంది. అవునండి. అసలు దాని పట్టు, దాన్ని ఎంత లాగినా చెయ్యి విడవదు తెలిసినా. అది తల్లిని విడిచే వయసు వచ్చాక దానంతట అది విడిచిపెడుతుంది. అది తల్లిని కరుచుకుందంటే దాన్ని పీకలేం మనం. ఎందుకు, తల్లే పీకి పడేలేదు, దాన్ని వదలదు. ఇలా భగవంతుణ్ణి పట్టుకునే భక్తి ఒకటి. మార్జాల కిశోర న్యాయం అని రెండోది ఉంది. ఈ మార్జాల కిశోరం ఏంటంటే, పిల్లల్ని పెడుతుందా, పిల్లి పళ్ళు గోళ్ళు ఎంత పదునుగా ఉంటాయో, పిల్లి పళ్ళు తళుక్కుమంటాయి, భలే కొసగా ఉంటాయి. కానీ ఈ పుట్టిన పిల్లని మెడ మీద ఇట్లా పట్టుకుని, మెడ దగ్గర పట్టుకుంటుంది. మీరు పిల్లల్ని పట్టుకెళ్ళేటప్పుడు చూసి తీరాలి. అది ఆ పళ్ళు గుచ్చుకుంటాయి అనిపిస్తుంది మనకి, ఏమవదు. ఆ పిల్లని ఇట్లా మెడ దగ్గర పట్టుకుని మోసుకుపోతుంది అది ఎక్కడికైనా సరే. ఈ పిల్ల, పుట్టిన పిల్ల దాని శరీరాన్ని తల్లి మీద వదిలిపెట్టేస్తుంది. తల్లి ఎక్కడికి ఈడ్చుకుపోయినా దానికి ఓకే. అమ్మో నాకు నెప్పెడుతుందని కూడా అందు. మనుషులు ఇట్లా నన్ను ఎవరైనా మోక్ష మార్గానికి తీసుకెళ్ళాలనుకుంటారు, అలా తీసుకెళ్ళబడరు. కేవలం గురువు అట్లా మోసుకెళ్తాడు కొంత దూరం, తర్వాత నువ్వు పట్టుకోవాలి. అవును. ఆ పట్టుకోవాలంటే ఈ భక్తి రకరకాలుగా వెళ్తుంది. మార్గాలు 9 రకాలు చెప్తారు. ఈ 9 రకాల్లో కేవలం మనం ఇప్పుడు చేయగలిగేది, మనం భగవంతుడితో సఖ్యం చేయలేము, దాస్యం చేయలేము, ఏమీ చేయలేము. ఇప్పుడు మనం చేయగలిగేవి 2 రకాలు, శరణాగతి, స్మరణ. ఈ 2 చేయగలుగుతాం ఈ కాలంలో. ఇప్పుడు స్మరణ చేయాలంటే మనకి ఉద్యోగాలు, చదువులు, జీవన ప్రయాణం, ఈ భవసాగరం మనం ఏమన్నా ఈదుకుంటూ పోవాలి. అవునండి. ఇప్పుడు పూజ ఎట్లా కుదురుతుందండి అంటారు. నోరుంది, బుద్ధి ఉంది, ఉన్నాయి కదా. లోపల భగవన్నామ స్మరణ చేసిన వాడు కూడా ఈ మోక్షాన్ని వైపుకి వెళ్ళగలుగుతాడు. ఆ స్మరణ ఎట్లా చేయాలి అని చెప్తుంది భాగవతం. ఎట్లా భగవంతుణ్ణి పట్టుకోవాలి, అదేదో కష్టసాధ్యమైంది కాదు, పరమ సులువైన మార్గాన్ని కూడా బోధిస్తుంది. చాలా కష్టం, తపస్సు చేయొచ్చు. ఇప్పుడు ఎవరు చేస్తాం తపస్సు? కందమూలాలు తింటూ అక్కడెక్కడో అడవిలో కూర్చుని శరీర మార్గాన్ని విడిచిపెట్టి, ఆహారం లేదు, గాలి లేదు, నీళ్ళు లేవు, మనకేం అక్కర్లేదు, ఓ శరీరం ఎండిపోయినా పర్వాలేదని అనుకుంటామా? పూజ అనగానే ముందు మేకప్ మొదలు పెడతాం మనం. మరి గుళ్ళోకి వెళ్ళాలంటే దేవాలయ దర్శనం ఎట్లా కొట్లా వెళ్ళంగా చక్కగా తయారయ్యి శుభ్రంగా మేకప్ అయ్యి మంచిగా నగలు వేసుకుని, మగవాళ్ళు కూడా నగలు ధరించి ఈ శుభ్రంగా వెళ్ళమన్నారు కానీ అలంకరించుకుని వెళ్ళక్కర్లా. కానీ మనం అలంకారం చేసుకుని వెళ్తాం. దేవుడి కోసమా, అది మన కోసమా? దేవాలయ గమనం దేవుడి కోసమైతే ఈ గమనంలో ఉండే వేషం అంతా మన కోసమే. ఇప్పుడు ఏమవుతుంది, దేవాలయం చిన్నదైపోయి మనం పెద్దదైపోతుంది, అయిపోయాం సహజంగానే. ఇప్పుడు దేవాలయమే పెద్దదిగా ఉండాలంటే నువ్వు అక్కడెక్కడికో పరిగెత్తద్దు, నీ దేహమే దేవాలయం. మనసు లోపల భగవద్ధ్యానం ఎట్లా చేయొచ్చు, ఎలా చేయాలో
ఇట్లా చేసిన వాళ్ళు ఎవరెవరు ఎలా ఎలా తరించారో మనకి చూపిస్తుంది భాగవతం. అయితే ఇందులో పురాతన కాలపు కథలు కాబట్టి, పురాణం కదా ఇది, పాతది కదా, అట్లా మనం చేయలేకపోవచ్చు. ఈ కాలానికి తగిన కొన్ని విధానాల్ని మనం అలవర్చుకోవచ్చు. దాంట్లో పురాణ శ్రవణం ఒక ప్రత్యేకమైన పద్ధతి. నువ్వు ఏదైనా సరే, కార్తీక మాసం కార్తీక పురాణం విను, మాఘ మాసం మాఘ పురాణం విను, వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినొచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి వినాలి. విన్న తర్వాత నువ్వు ఇప్పుడు మంచి విషయాన్ని చెవులతో విన్నాక ఏదైనా చెడ్డ విషయం వినేటప్పుడు అది తప్పని నీకు అర్థమవుతుందా అవదా? ఖచ్చితంగా అండి. మనకి ఎలా గుర్తొస్తాయి నీతి కథలు, పురాణ కథలు? మనం ఎందుకు వింటాము? ఇవి వినడం వల్ల ఏదైనా ఒక పొరపాటు జరిగేటప్పుడు ఇది తప్పని అక్కడ చెప్పారు. మానవ మేధ ఎట్లాంటిది? 11-12 కంప్యూటర్ల కంటే పెద్దది. దీనికి జ్ఞాపకము ఉంటాయి, సమయస్ఫూర్తి ఉంటుంది మనుషులకి. ఈ సమయాన్ని గుర్తొస్తుంది, ఇలాంటిదే ఈ కథలో చెప్పారు, ఇది చేయకూడదు. నీతి కథలు అందుకే చెప్తాం. అవునండి. నీతి కథలేమో మన జీవిత ప్రయాణంలో ఉపయోగపడతాయి. పురాణ గాథలేమో మన ఏమంటారు, మన దేవుడి వైపుకి నడిచే నడకకి హెల్ప్ చేస్తాయి. స్పిరిచువల్ పాత్కి ఇవి ఉపయోగపడతాయి. వింటూ ఉంటే క్రమంగా మనకి కొంత అర్థమవుతుంది. మన జీవన ప్రయాణం ఏదో దేనికోసం అర్రులు చాచి పరిగెడతాం, అవి తగ్గిపోతాయి. అయితే భాగవతం వ్యాస భగవానుడు రాసినప్పుడు సంస్కృతంలో రాయబడింది. చాలా పెద్దదే, ఎన్నో వేల శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో గాథలు కనిపిస్తాయి అందులో. ఈ అన్ని స్కంధాలలో రాయబడిన దాన్ని పోతనామాత్యులు తెలుగులోకి రాశారు. తెలుగు భాగవత పద్యాలు రాని వాళ్ళు అసలు తెలుగువాడే కాదంటారు పెద్దవాళ్ళు. కొన్నైనా భాగవత పద్యాలు రావాలి, మనకి నేర్చుకోవాలి. అవునండి. పద్యాలు నేర్పించే ప్రక్రియ కూడా ఏదైనా చేసి చూద్దాం తర్వాత సంగతి. కానీ పద్యాలు నేర్చుకోండి, సంస్కృతమైనా తెలుగు. తెలుగు అయితే చక్కగా మన నోరు బాగా తిరుగుతుంది, మనకు అర్థమవుతుంది, ఒక సంతోషం కలుగుతుంది. ఏదైనా అర్థమైతే బాగుంటుంది కదా. అవునండి. అయితే ఈ పోతనామాత్యులు చేసిన దాంట్లో కొన్ని స్కందాలు వారు చేయలేదని, కొన్ని వారి శిష్యులు తర్వాత కొంతమంది చేశారని చెప్తారు. మనం 1, 2, 3, 4 ఇట్లా వరుసగా వెళ్ళక్కర్లా. ప్రతి స్కందంలోనూ ఉన్న గాథలని లైన్గా చెప్పుకుందాం. కొన్ని బుజ్జిబుజ్జివి చిన్న కథలు, కొన్ని పెద్ద కథలు కూడా ఉంటాయి. ఈ కథల్లో మనకి ఏం కనిపిస్తాయి? ధ్రువోపాఖ్యానం కనిపిస్తుంది. ధ్రువోపాఖ్యానం మనకు తెలుసు కదా. అవునండి. తర్వాత ఏమో గజేంద్ర మోక్షం కనిపిస్తుంది, ప్రహ్లాద చరిత్ర కనపడుతుంది. ఎన్నో వీటిలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అందరూ అన్ని గాథలు కనిపిస్తాయి. వరుసగా చెప్పుకుందాం, ప్రతి స్కందం వైజ్ గానే వెళ్దాము. మొత్తం టాప్ టు బాటం అట్లా లైన్ గా చెప్పను నేను. ఓకే. కానీ ఈ స్కందంలో ఉన్న గాథ అయిపోయాక వచ్చే స్కందంలో వెళ్దాం. అయితే దీనికి భాగవతం మొట్టమొదట భూమి మీదకి ఎలా వచ్చింది అనేది ఒకటి తెలుసుకోవాలి మనం. వ్యాస భగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి చెప్పారట. ఈ విషయాన్ని సూత మహాముని తెలియజేశాడు. నైమిసారణ్యానికి ఆయన వచ్చినప్పుడు ఋషులందరూ అడిగారు, ఈ జీవితాన్ని ఇలా తరింపజేసే మార్గం ఏదైనా చెప్పమంటే భాగవతం తరింపజేసే మార్గం అని ఆయన చెప్పాడు. ఇది ఎవరు చెప్పారంటే మొట్టమొదట సుక మహర్షి ఈయనకి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఈ పరీక్షిత్తు ఎవరు? ఈ కథా ప్రారంభం ఇట్లా అవుతుందన్నమాట. అయితే ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు? పాండవుల యొక్క మనవడు. ఇంచుమించు కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయాక దుర్యోధనుడు ఇంకా అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను, ప్రాయోపవేశం చేస్తానని ఆయన వెళ్ళి ఒక మడుగులో ఉండిపోయాడు. లోపల దాక్కోవటం అనకూడదు, ఇక ప్రాణాలు వదిలిపెట్టి చేయడానికి జలస్తంభన విద్యతోటి నీటి అడుగున ఉండిపోయాడు. ఆయనకు తెలిసింది అందరు చచ్చిపోయారు, ఎవరు లేరు. ఆయన్ని వెతుక్కుంటూ అశ్వత్థామ వీళ్ళు వెళ్ళారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని చూశారు. పరమ దుఃఖంతో అశ్వత్థామ, దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారు. వాళ్ళ గురుపుత్రుడు కదా, ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు దేశం వదిలిపెట్టి వెళ్ళల, పాండవులు బోళ్ళని ఊళ్ళు తిరిగారు. కానీ ఈ అశ్వత్థామ మాత్రం చిన్నప్పటి నుంచి కౌరవులతో పాటే ఉన్నాడు. తండ్రికి పాండవులంటే ప్రీతి, కానీ ఇతనికి స్నేహం కౌరవులతోటే ఉంది. అతను చెడ్డవాడు, క్యారెక్టర్ చెడ్డదని నేను చెప్పట్లేదు, భారతం కూడా అట్లా చెప్పదు మనకి. కానీ వీళ్ళతో పాటు ఉండటంతో ఈ దుర్యోధనుడితోటి తీవ్రమైన స్నేహం ఉంది. తమ రాజు కదా. అవును. ఇలా అన్ని సర్వం కోల్పోయి, రాజ్యం పోగొట్టుకుని, అన్నదమ్ములందరూ చనిపోయి, పెద్దలంతా పోయి, ఈ ప్రాణావశిష్ట స్థితిలో ఉన్న దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి పాండవులందరినీ చంపేస్తానని చెప్పాడు.
ఆ సమయంలో పాండవులు అక్కడ లేకుండా చూసి రాత్రిపూట అర్ధరాత్రి శిబిరాల్లోకి జొరబడి పాండవుల శిబిరాల్లోకి వెళ్ళిపోయి పాండవుల యొక్క కుమారులు 5 ఉప పాండవులు ద్రౌపదీదేవి కుమారులు ఈ 5 చంపేశాడు. ద్రౌపదీదేవి సోదరుడు ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన ద్రుపద రాజకుమారుడు ధృష్టద్యుమ్నుని కూడా సంహరించేశాడు. నిద్రలో వాళ్ళు పడుకుని ఉన్నారు, వీళ్ళు చంపేశారు. బయటికి వచ్చిన వాడిని వచ్చినట్టు మొత్తం పీనిగల కుప్ప చేసేశారు పాండవుల శిబిరాలని. తెల్లవారాక వచ్చి చూసుకున్నారు. వాళ్ళు చూసుకుంటే కుమారులు మరణించున్నారు, ధృష్టద్యుమ్నుడు మరణించాడు. ఓ పెద్దగా ఏడ్చింది ద్రౌపదీదేవి, మీరు గెలిచేం ప్రయోజనం, నా కుమారులు చచ్చిపోయారు, మా తమ్ముడు చనిపోయాడు, సోదరుడు కదా ఆమెతో పాటు పుట్టాడు యజ్ఞంలో ఇంచి. ఆయన జన్మే ద్రోణుణ్ణి చంపటం కోసం జరిగింది. ధృష్టద్యుమ్నుడి పుటకే అందుకు ద్రుపదరాజు 2 కోరికలతోటి యజ్ఞం చేశాడు. అర్జునుడిని పెళ్లి చేసుకునే కుమార్తె, ద్రోణాచార్యుడిని సంహరించే కుమారుడు కావాలి అని అడిగితే కవచంతో జన్మించాడు ధృష్టద్యుమ్నుడు అగ్నికుండంలో ఇంచి. ఈవిడ 16 ఏళ్ళు, 16 వర్ష ప్రాయ, వివాహానికి యోగ్యమైన సౌందర్య స్వరూపాలతోటి పుట్టింది ద్రౌపదీదేవి. యాజ్ఞసేని అంటారు ఆమెను, యజ్ఞంలో ఇంచి పుట్టింది. అలాగే పసిబిడ్డగా రాల, సీతాదేవల్లే చంటిపిల్లగా దొరకల, వివాహయోగ్యమైన పుత్రికగా జన్మించిందని చెప్తారు భారతం ప్రకారం. అతను వచ్చిందే అందుకు. ద్రోణాచార్యుని చంపేశాడు, ఇతను కూడా చచ్చిపోయాడు. ఇక ఈవిడ దుఃఖించింది విపరీతంగా. ఇతన్ని పట్టుకోవాలి అశ్వత్థామనని పరిగెత్తారు. ఇతను వీళ్ళందరినీ చంపేశాక అతనికి అసహ్యము, సిగ్గు, భయము కలిగినాయి. ఆయన యుద్ధం ప్రదేశాన్ని, కురుక్షేత్రాన్ని విడిచిపెట్టి వ్యాసుల వారి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. వెంబడి పడి పట్టుకున్నారు. పట్టుకుంటే అతను ఏం చేశాడు, ఊరుకోలేదు. అపాండవ మగుగాక అని ఒక బాణం వేశాడు, ఒక మంత్రాన్ని, అస్త్రాన్ని విడిచిపెట్టాడు. అంటే పాండవుల స్త్రీల గర్భాలలో ఉన్న శిశువులు కూడా గర్భస్రావం అయిపోయేలాంటి ఒక బాణం పడింది. ఈ పట్టుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ ద్రౌపదీదేవి ఒప్పుకోలేదు. నా కుమారులు పోయిన భర్తలు ఉన్నారు, గురుపత్నికి గురువు లేడు, కుమారుడు కూడా లేకపోతే ఆమె దుఃఖంతో ఏమైపోతుంది, వదిలిపెట్టేయండి అంటే తలలో ఒక మణి ఉంది, శిరస్సు జుట్టు తీసేసి తలలో ఒక మణితో పుట్టాడట అశ్వత్థామ. ఆ మణిని తీసుకున్నారు, ప్రాణాలతో విడిచిపెట్టేశారు అశ్వత్థామని. ఈ విడిచిపెట్టేసినప్పుడు ఈ అపాండవమగా కానీ బ్రహ్మశిరోనామకాస్త్రం అని ఒక అస్త్రాన్ని వేశాడు. ఆ అస్త్రాన్ని వేయటం వచ్చు కానీ వెనక్కి తీయటం రాదు. బ్రహ్మశీర్షం అంటారు దాన్ని. అర్జునుడికి వచ్చు. అప్పుడు ఈ భూమంతా దద్దరిల్లిపోతుందని కృష్ణుడు, బ్రహ్మదేవుడు, వీళ్ళంతా నారదుడు ఆయనకి నచ్చజెప్పి అస్త్రాన్ని వెనక్కి తీయించారు. కృష్ణుడు, నువ్వు ఇలాంటివి పనిచేసావు, శిశుహంతవి, నువ్వు చిన్నపిల్లల్ని చంపేశావు, పైగా నిద్రలో ఉన్న వాళ్ళని సంహరించేవాడు, బ్రాహ్మణుడికి తగిన పనేనా ఇది అని చెప్పి, నువ్వు బతుకున్నంతకాలం ఒంటి నుంచి దుర్గంధం వస్తుంది, చీము, రసి, వ్రణాలతోటి నువ్వు జీవిస్తావు, నువ్వు మరణించవని అతన్ని వదిలిపెట్టేశాడు. అందుకే మనం సప్త చిరంజీవుల కథలో అశ్వత్థామ కథ చెప్పుకుంటాం. అశ్వత్థామతోటే మొదలవుతుంది. కానీ అశ్వత్థామ మిగిలిన వాళ్ళలాగా అద్భుతమైన చిరంజీవి కాదు, శాపగ్రస్తుడు, కృష్ణుడి శాపమే. అతను వెళ్ళిపోయాడు. ఈ ఇది ఉంది కదా మణిని, ధర్మరాజు తన కిరీటంలో వేయించుకున్నాడు. కొంతకాలం ఇట్లా గడిచింది. ఎప్పుడైతే అపాండవముగా కానీ అస్త్రం వేయబడిందో, ఉత్తరాగర్భంలో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకి వెళ్ళింది. అది ఏడ్చిందట, నాకు శిశువు మీదకి ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, నన్ను రక్షించమంటే. ఆయన ఏం చేశాడు, కృష్ణ పరమాత్మ, మొత్తం అందరూ పోయారు, వీళ్ళ వంశాన్ని మగపిల్లలంతా వెళ్ళిపోయారు. అభిమన్యుడు పోయాడు, ఉప పాండవులు పోయారు, ఇంకా మగపిల్లలు ఏరి, వీళ్ళ తర్వాత రాజ్యం ఎవరు తీసుకుంటారు? అందుకని ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుకి చక్రం అడ్డు వేసి ఆ బ్రహ్మశిరస్సుని, ఏదైతే అపాండవమగా అనే మంత్రంతో అభిమంత్రించబడిందో దానిని ఆపేశాడు. అట్లా ఈయనతోటి రక్షింపబడ్డాడు, విష్ణువు చేత రక్షింపబడ్డాడు. కాబట్టి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. ఆయన రక్షించబడ్డాడు. తర్వాత తనని రక్షించింది ఎవరు అని అతను అందరినీ చూస్తున్నాడట, పరీక్షగా చూస్తున్నాడని పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఈ 2 పేర్లతోటి అతను రాజయ్యాడు. 35 సంవత్సరాలు కురుక్షేత్రం తర్వాత ఈ కుమారుణ్ణి, పరీక్షిత్తుని మనవడికి రాజ్యం ఇచ్చి పాండవులు కృష్ణుడిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కృష్ణ నిర్యాణం తర్వాతే పరీక్షిత్తుకి రాజ్యం వచ్చింది. భగవంతుడు అవతారం చాలించి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి ఎప్పుడైనా అది చెప్పుకుందాం తప్పకుండా. కృష్ణుడు వెళ్ళిపోవటం మౌసల పర్వం అంటారు మహాభారతంలో, చెప్దాం అదొకసారి. ఎప్పుడైతే ఇది జరిగిందో పాండవులు కూడా కుమారుడికి, మనవడికి రాజ్యం ఇచ్చి వెళ్ళిపోయారు. పరీక్షిత్తు అద్భుతమైన రాజుగా ఉన్నాడు. తన పితామహులు ఎలా అద్భుతంగా రాజ్యం చేశారు, ఆయన కూడా అలాగే చేశాడు. తర్వాత ఆయన దిగ్విజయ యాత్ర చేశాడట.
ఎప్పుడైతే ఈ మన 4 యుగాలు కదా, ఈ యుగ పరిసమాప్తి అవుతూ ఉండగా కలియుగం, కలి ప్రవేశించాడు. అప్పటికే కలిపురుషుడు లక్షణాలు ఉన్నాయి, దుర్యోధనుడికి వాళ్ళకి ఉన్నాయి కదా. ఆ కలి ఈయన వెళ్తున్న దారిలో, ఈయన దిగ్విజయ యాత్రలో ఒక శూద్ర వేషాన్ని ధరించి 4వ జాతి వాడిలాగా కనపడి ఆవుల్ని తంతున్నాడట. ఆవుల్ని తంతు ఉంటే అతను తన్నిన తన్నుకి ఒక వృషభం, ఒక ఎద్దు ఆంబోతంట పడిపోయిందట. ఈయన వెంటనే ఆపి అతన్ని శిక్షించబోయాడు. శిక్షించబోయి అతన్ని పట్టుకుని, ఎవరైతే కలి ఈ స్వరూపంలో ఉన్నాడో అతన్ని పట్టుకుని ఈ ఆవుని ఎద్దుని అడిగాడు, అమ్మ నిన్ను కొట్టిన వాడిని ఎలా ఏం చేయమంటావు, ఏం శిక్షించమంటావు అని అంటే ఆవిడేం చెప్పిందట, అయిపోయింది కృష్ణుడు తిరిగిన భూమి గోరూపాన్ని ధరించి ఉందట భూమి. అప్పుడు కృష్ణుడితో పాదస్పర్శతో పునీతమయ్యాను, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చేది కలే. ఇక ఇలాంటి వాళ్ళే ఉంటారు. ముందంతా ఎలా అయింది, 4 పాదాలను నడిచింది. అవును. తర్వాత కృతయుగానికి వచ్చేసరికల్లా, కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేసరికి 3 పాదాలు అయింది ధర్మం. ద్వాపరంలో 2 పాదాలు ఉంది. ఇప్పుడు కలి కేవలం సత్యంతో మాత్రమే నడుస్తుంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని మాట్లాడుకుంటుంటే ఈ వృషభాల ధర్మదేవత వృషభ రూపంలో దర్శనమిచ్చాడు ఈయనకి. నా పని అయిపోయింది, నేను చివరికి వచ్చేసింది. ఇది ఈ కాలం ఎంతకాలమో ఇట్లా గడవాల్సిందే, ఇక ముందు ఇలాంటి వాళ్ళే కనపడతారు అంటే ఈ స్వరూపం మార్చుకుని ఉన్నాడు కదా కలి. అతను శరణుజొచ్చాడు పరీక్షిత్తుని. ప్రభు నాకు సెలవు ఇవ్వు, నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నేను ఎక్కడో చోట ఉండాలి కదా కలిపురుషుణ్ణి. అవును. నియమం ప్రకారం ఇప్పుడు నేను నాదే సమయం, నన్ను ఎక్కడ ఉండమంటావో చెప్పంటే మద్యశాలలు, జూదశాలలు, స్త్రీలు అంటే వ్యభిచారం, ఇలా 4 చోట్లు చెప్పాడు. ఇంకొక చోటు కూడా చెప్పమంటే బంగారం అని చెప్పాడట. ఈ 5 చోట్ల కలి ప్రభావం ఉంటుంది. ఎక్కడ మద్యశాల, తాగాక కొట్టుకుంటారు, అమ్మ నాన్న కొడుకు కూతురు ఏమీ తెలీదు, ఎవరిని ఏం చేస్తారో తెలీదు, కలి ప్రభావం. జూదశాల, కాసేపు జూదం ఆడతారు, తర్వాత మా అమ్మని పెడతా, మా నాన్నని పెడతా, మా తమ్ముడు ఆస్తి కూడా నేనే పెట్టేస్తా అంటారు. స్త్రీల వ్యవహారంలో కూడా అంతే. అక్కడ అమ్మ నాన్న కొడుకు కూతురు వావి వరస ఏమీ ఉండదు. బంగారము అంతే, ధనం డబ్బులో కూడా ఇంతే, కలే ఉంటుంది. విడిచిపెట్టేశాడు. కలి ప్రభావం నిదానంగా ఈయన రాజ్యంలోకి ప్రవేశించింది. కలిని ఈ 4-5 చోట్ల ఉండమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఈయన వేటకి వెళ్ళి ఈ సైన్యం నుంచి ఒంటరి అయిపోయి ఒక శమీక మహర్షి ఆశ్రమం వైపుకి వెళ్ళాడు. దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలని అడిగితే శమీక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన సమాధానం చెప్పల. కలి ప్రభావానికి లోనైన పరీక్షిత్ మహారాజు ఏమిటి, పాండవులకి మనవడు, భగవంతుడి చేత కాపాడబడినవాడు, కలి ప్రభావానికి లోనైపోయాడు. లోనై అక్కడ ఒక చచ్చిన పాము ఉంటే ఆ పాముని ఎత్తి ఆ ఋషిగారి మెడలో వేసేసాడు, శమీక మహర్షి మెడలో. సమాధానం చెప్పలేదన్న కోపంతో అంతే వెళ్ళిపోయాడు. ఈయన తపస్సు చేసుకుంటున్న తండ్రి మెడలో ఈ చచ్చిన పాముని చూసినటువంటి ఈయన కుమారుడైన శృంగి, శమీక మహర్షి కుమారుడు, ఎవరైతే నా తండ్రి మెడలో ఇట్లా చచ్చిన పాముని వేసి అవమానించాడో వాడు తక్షకుడి కోపాగ్నికి బలవుతాడు అని శపించాడు. 7 రోజుల లోపల అని. 7 రోజుల లోపల తక్షకుడు కాటు వేయాల్సిందే. ఇప్పుడు బ్రాహ్మణ శాపం ఎప్పుడైతే చెప్పబడిందో, బ్రాహ్మణుడు ఒకరిని శపించాడు, తక్షకుడి పేరు పెట్టంటే అది తక్షకుడికి ఆజ్ఞ అన్నమాట, చేయాల్సిందే. ఈ మెలకు వచ్చిన శమీక మహర్షి ఇది తెలుసుకుని, ఎంత పని చేసావు, ఆయన ఏం అలసటకి లోనయ్యి ఈ పని చేశాడు మహానుభావుడు, కాబట్టి దీన్ని మరల్చగలవంటే మరల్చలేడు. శృంగి శాపాన్ని ఇవ్వగలడు కానీ శాపాన్ని మరల్చలేకపోయాడు. మరల్చలేని వాడు అసలు శాపం ఇవ్వకూడదు, కానీ నువ్వు ఈ పని చేసావు, రాజుని హెచ్చరించమని వెంటనే అక్కడికి కబురు చేశారు. నువ్వు చేసిన ఈ పని వల్ల శమీక మహర్షి కుమారుడు నిన్ను శపించాడు, 7 రోజుల లోపల నీకు తక్షకుడికి కాటు అందుతుంది, 7 రోజుల్లో నువ్వు మరణిస్తావు. అప్పుడు ఆయన తను చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. దుఃఖంతో రాజ్యాన్ని త్యజించి, అప్పటికి ఆయనకి 4 కుమారులు ఉన్నారు. జనమేజయుడు వాళ్ళలో మొదటివాడు. కుమారుడికి రాజ్యం అప్పచెప్పి గంగా ప్రవేశం చేద్దాం అనుకున్నాడు. ప్రాయోపవేశం చేసేస్తా, నా అంతటి నేనే వెళ్ళిపోయి ఆ గంగానది దగ్గరికి వెళ్ళిపోతాను అంటే, అప్పుడు వచ్చిన ఋషులు వాళ్ళు భారద్వాజుడిని, విశ్వామిత్రుడిని, ఎంతమందో ఋషులు వచ్చారు ఈయన్ని చూడ్డానికి. వస్తే అప్పుడు అడిగాడు, నా చివరికి వచ్చేసింది నా దశ,
ఈ చివరి రోజుల్లో నేను మోక్షం కోసం ఏం చేయగలను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒక రాజు దేవతలకి బోల్డంత యుద్ధంలో సహాయం చేసేట. సహాయం చేస్తే వాళ్ళు నీకేం కావాలో అడుగు, నువ్వేం కావాలంటే అది ఇస్తామన్నట్ట. అయితే ఈయన ఏమన్నట్ట, నాకేం వద్దు, మోక్షం కావాలి, ఇంకా నాకు జీవన ప్రమాణం ఎంత ఉందంటే ఒక ముహూర్తం ఉందని చెప్పారట. ఒక ముహూర్తమే. ఆ ముహూర్త కాలంలో నువ్వు ఏం చేయొచ్చంటే నేను భగవద్ధ్యానం చేసుకుంటానండి. ఆయన వెంటనే భూలోకానికి వచ్చేసి భగవద్ధ్యానంతో ఒక ముహూర్త కాలం భగవద్ధ్యానంతో మోక్షాన్ని పొందాడు. అట్లా 7 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 7 రోజుల్లో నువ్వు భగవద్ధ్యానం చేసుకోమని చెప్పారు పరీక్షిత్తుకి. అదే సమయానికి భగవత్ ప్రేరితుడైనటువంటి సుఖమహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి ఈ రాజుని సంభావించి, ఆయన ఎట్లాంటి వాడంటే వస్త్రాలు కూడా ధరించడు. సుఖమహర్షి మహాద్భుతమైన వాడు, పుట్టుకతోటే జ్ఞాని, చాలా గొప్పవాడు. ఆయన తన తండ్రి దగ్గర విన్న భాగవతాన్ని, నీకు భాగవతాన్ని చెప్తాను 7 రోజులని, 7 రోజుల్లో మోక్షాన్ని ప్రసాదించాడు పరీక్షిత్తుకి. 7 రోజులు అంటే మనకున్నవి 7 రోజులే చూడు. ఆదివారం నుంచి శనివారం దాకా ఎన్ని రోజులు? 7 రోజులు. అంతే. మన మరణం 7 రోజుల్లోనే కదా ఎవరికైనా జరిగేది. 7 days కాదు, ఈ 7 daysలోనే ఏదో ఒక రోజు అవుతుంది. అందుకని అది ఏ రోజైనా కావచ్చు. కాబట్టి భగవద్ధ్యానాన్ని అలవర్చుకోవాలని చెప్తుంది భాగవతం. ఆయన ఈ 7 రోజులు ఇతనికి బోధించారు. మొత్తం భాగవతాన్ని తన తండ్రి ఎలా రాశారో యథాతథంగా అదే విధంగా ఎన్నో రకాల గాథలు, విష్ణుగాథలతోటి, భాగవతోత్తముల గాథలతోటి ఈయనకి పరీక్షిత్తుకి తెలియజేశారు. పరీక్షిత్తుకి సుఖమహర్షి తెలియజేసిన భాగవతాన్ని సూతమహాముని ఈ నైమిసారణ్యంలో ఉన్న అరణ్యాల్లో ఉన్నటువంటి మునులకి తెలియజేశారు. ఆ గాథ మనం చెప్పుకుంటాం. ఇందులో ఎన్నో రకాల గాథలు వస్తాయి. ఇది దీని మొదటి భాగం. ఇక్కడి నుంచి వరుసగా ఒక్కొక్క స్కందంలో ఏమేం గాథలు ఉన్నాయో చెప్పుకుందాం మనం. వినటానికంటే ఇన్ని కథలు ఉన్నాయా, ఇంత తెలుసుకోవాల్సిన విషయం ఉందా అని అనిపిస్తూ ఉంది రమ్మగారు. వీళ్ళు వెంబడి మీరు అన్నట్లుగా ఒక సిరీస్ ప్రకారం ముందుకు తీసుకెళ్దామండి. అలాగే. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.